హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చుల్బులి గడియ. నా పేరు శిరీష. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా! ఈ వీడియో ఏంటంటే మేము యాదగిరిగుట్ట ఎళ్తున్నాము దర్శనం కోసం. ఇక స్టార్ట్ అయిపోయినామనమాట. దర్శనం దగ్గరికి కూడా వచ్చేసినాము. ఆహ్, కింద పాత నరసింహస్వామి ఉంటుంది కదా! అక్కడ కథ చెప్పించుకుందాం అని చెప్పి ఫస్ట్ పాత నరసింహస్వామి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మేము కార్‌లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ తాంగాస్ ఉంటాయి. తాంగాస్ అంటే హార్స్ ఉంటుందనమాట. హార్స్‌ని కట్టి హార్స్ రైడ్ చేస్తాము. అందులో ఒక 4 మెంబర్స్ కూర్చోవచ్చనమాట. దాన్ని తాంగా అంటారు. సో, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అసలు యాక్చువల్‌గా బస్‌లో ట్రావెల్ చేసేవాళ్ళు అక్కడికొచ్చేసి బస్‌లో యాదగిరిగుట్ట వరకొచ్చి అక్కడి నుంచి తాంగాలో చిన్న నరసింహస్వామి దగ్గరికి వెళ్తారనమాట. సో, ఇది తాంగాస్. ఇక్కడ చూడండి గుర్రం కట్టేసి ఉంటది. దీంట్లో వెళ్ళాలి. సో, యాక్చువల్‌గా మేము కార్‌లో వచ్చినాం కాబట్టి డైరెక్ట్‌గా వెళ్ళిపోయినాం. ఇక్కడ మనకి 2 వీలర్‌కి, 3 వీలర్‌కి, 4 వీలర్‌కి పార్కింగ్ అనమాట. 2 వీలర్‌కొచ్చేసి 20, 4 వీలర్‌కొచ్చేసి 50, 3 వీలర్‌కొచ్చేసి 30 రూపీస్ అనమాట ఛార్జ్ చేసినారు. సో, మళ్ళీ ఏంటి కథ చేపించుకోకుండా మళ్ళీ పైకెళ్తున్నాం అనుకుంటున్నారా? కాదండి. యాక్చువల్‌గా కథ టైమింగ్స్ ఆ రోజు సాటర్డే. సో, ఎక్కువ పబ్లిక్ లేకుండే అనమాట మేమెళ్ళిన టైంకి. మార్నింగ్ వెళ్ళాం కదా! సో, 7:00కి లేకుండే అనమాట. 10కి కథ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 7:00ది ఉంటుండే స్లాట్. అదనేది అయిపోయిందనమాట స్లాట్. మేము 10:10కి వెళ్ళాము. సో, అప్పటికి కథ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ 12:00 అంటే సరే పైకెళ్ళి గుట్ట పైన దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇక పార్కింగ్‌లో నుంచి బయటికెళ్ళిపోయాం కార్ పెట్టేసి. ఇక అక్కడ నుంచి బసెస్‌లో వెళ్దామని చెప్పి ఆటోస్ కూడా ఉన్నాయి అవైలబుల్‌గా. సో, మేము వెళ్ళిన టైంకి ఎక్కువ మెంబర్స్ అంటే ఉన్నారు కానీ ఓకే. బసెస్ కొంచెం ఖాళీగా ఉండే. కాబట్టి మేము బసెస్ అనేది తీసుకొని వెళ్దామని చెప్పి మా చిన్న బేబీది ఫస్ట్ రైడ్. సో, అండ్ చెప్పాలంటే మా హస్బెండ్‌తోది కూడా ఫస్ట్ బస్ రైడ్ అనుకోవాలి. తిరుపతిలో వెళ్ళాము. సో, మళ్ళీ ఇప్పుడు యాదగిరిగుట్టలోనే. సో, ఇక కొండ పైనకి ఎక్కి అక్కడ దిగిపోయామనమాట. చూడండి ఇప్పుడైతే క్రౌడ్ చాలా తక్కువ ఉండే. కాకపోతే ఇక్కడ బొట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు బొట్లు పెడతామని చెప్పేసి వచ్చినారు. సరే అని చెప్పి మేము కూడా ఇక ఇగ బొట్లు పెట్టుకున్నాము. బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఆహ్, ఆహ్, ఫోన్స్ ఉంటాయి కదా! ఆ ఫోన్స్ అనేది ఇక్కడ లాకర్‌లోనే పెట్టాలనమాట. కొండపైనకి ఫోన్స్ అనేది అలౌ లేదు. కాబట్టి మేము కొండపైనకి వెళ్తున్నాము ఇప్పుడు. ఫోన్స్ అనేది లాకర్‌లో పెట్టేసినాము. ఇప్పుడు చూడండి క్రౌడ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. పైకెళ్ళేటప్పుడు ఒక 1 అవర్‌లో మాకు దర్శనం అయిపోయింది. అక్కడ ఫోటో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫోన్స్ కిందనే ఉన్నాయి కాబట్టి. సో, ఇక దర్శనం అయిపోయి వచ్చేసిన తర్వాత మళ్ళీ చాలా క్రౌడ్ పెరిగిపోయింది. చూడండి బసెస్ దగ్గర ఆగినప్పుడు క్రౌడ్ చూస్తున్నారు. ఒకళ్ళ పైన ఒకళ్ళు ఎందుకు ఇలా దొబ్బుకొని ఎక్కుతున్నారో బసెస్ తెలీదు. మాకు చాలా వద్దని చెప్పేసి పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఆడ నుంచి ఆటో తీసుకున్నామన్నమాట. ఆటోలో వెనకాల మా హస్బెండ్, డ్యాడీ, పిల్లలు కూర్చున్నారు. ముంగట మేము అంటే ఫ్రంట్ డ్రైవర్ సీట్‌లో ఎవరిని కూర్చోబెట్టలేదు. కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది కాబట్టి చూడండి డ్రైవర్ సీట్‌లో ఎవరు లేరు. ఫ్రంట్ ఇక కొండ దిగిపోయిన తర్వాత మేము పాత నరసింహస్వామి దగ్గరికొచ్చినాము మళ్ళీ. ఇక ఇక్కడ కథ చెప్పించుకుందామని వెళ్ళినాము. యాక్చువల్‌గా 800 రూపీస్ అంట కథకి. తెలవని వాళ్ళకి తెలుస్తుందని నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది 800 రూపీస్ కథ సామాను ఇచ్చినారు. కాకపోతే చాలా అంటే చాలా తక్కువొచ్చింది. సో, నవగ్రహాలకి మనకి 9 ఉంటాయి కదా! అన్నీ సగం సగం ఇచ్చినారు. మోస్ట్‌లీ ఇలా అవుతుందో లేదో తెలీదు గానీ, పక్కనున్న వాళ్ళంటే అన్నీ ఇస్తారమ్మా ఒక్కొక్కసారి ఇలా చేస్తారు వీళ్ళు అని చెప్పినారు. సో, అక్కడున్న ఇద్దరు ముగ్గురు వాళ్ళకి కూడా కొన్ని కొన్ని సామాన్లనేవి రాలేదు. అయితే పంతులు గారు ఏమున్నాయి అవి పెట్టండమ్మా చాలు. భక్తితో మనం చేసిందే దేవునికి ఎక్కుతది అని ఇలా చెప్పినారనమాట. సో, ఇక అక్కడ మేము ఫ్రూట్స్ ఇక పూలు ఇవి తీసుకొని వెళ్ళినామనమాట. పూలు, అరటిపండ్లు. సో, అవి మేము పెట్టుకున్నాం. వాళ్ళు పూలు ఇంకా ఫ్రూట్స్ అవి ఇయ్యరండి. మనమే తెచ్చుకోవాలి. సో, ఇంకా కావాలంటే పక్కనున్న వాళ్ళు మాకు మామిడాకులు అవి కొంచెం హెల్ప్ చేశారనమాట. వాళ్ళు తెచ్చుకున్నవి కొన్ని మాకు కూడా ఇచ్చినారు. సో, ఇలా మేము అలంకరించుకొని కథపీటని కూర్చున్నాము. ఇంకా కథ స్టార్ట్ అయిపోయింది. కథ స్టార్ట్ అయిపోయిన తర్వాత కథ చేపించుకున్నాము. అండ్ మాకు కంకణాలు కట్టుకోవడానికి కూడా అందులో థ్రెడ్ అనేది ఇస్తారనమాట వాళ్ళు. కానీ మాకు అది కూడా రాలేదు. సో, అది కూడా పక్కన అంకుల్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో, చాలా హెల్ప్ చేశారు. ఇంకా అలానే కథ చేపించుకున్న తర్వాత బయటనే ఎవరైతే కథ చేపించుకున్నారో అందులో ఒకరు ఫుడ్ కూడా పెట్టారనమాట. సో, అక్కడనే మేము ఫుడ్ అనేది కూడా చేసుకొని బయలుదేరాము. మా మమ్మీ ఫుడ్ చేసుకొచ్చింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర
తినేసిన తర్వాత మధ్య దారిలో మళ్ళీ మేము శివాలయం వెళ్దాం అనుకున్నాము, కోలనపాకు. ఆ వీడియో మీకు నెక్స్ట్ పార్ట్‌లో వస్తుంది. ఈ వీడియోలో మాత్రం మేము ఇక తినేసి స్టార్ట్ అయిపోయాము. కొల్లనపాకుకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయి ఈ కొల్లనపాకు నుంచి స్టార్ట్ అయ్యాము ఈ వీడియోలో. సో అక్కడ శివలింగం అనమాట. అది కూడా ఒక జ్యోతిర్లింగం అని చెప్పేసి ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. చాలామందికి తెలీదు, మాకు కూడా తెలీదు. మేము కూడా ఫస్ట్ టైం విజిట్ అయ్యాము. అది సెకండ్ పార్ట్‌లో కంపల్సరీ చూడండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము స్వర్ణగిరి కూడా వెళ్ళలేదన్నమాట. మా పేరెంట్స్, మా బ్రదర్, ఇంకా మా మమ్మీ డాడీ వెళ్ళారు. నేను, మా హస్బెండ్, మా పిల్లలు ఫస్ట్ టైం స్వర్ణగిరి విజిట్ అవ్వడం. సో ఇది ఎంట్రన్స్. నైట్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పారనమాట. సో సరే మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము. సో ఇక్కడ చూడండి టెంపుల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నైట్ వ్యూ మనకి. సో ఇక్కడ మాత్రం యాదగిరిగుట్ట క్రౌడ్ మేము వెళ్ళి వచ్చిన కంటే కూడా చాలా క్రౌడ్ ఉండే అండి. సాటర్డే సండే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుందంట. మాకు అంత ఇన్ఫర్మేషన్ తెలీదు. మా మమ్మీ వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఓపెన్ అయినప్పుడు వెళ్ళినారు. అప్పుడు కూడా అంత క్రౌడ్ ఉండే, కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ లేదు. ఎందుకంటే వీళ్ళు వీక్ డేస్లో వెళ్ళలేదు, నార్మల్ డేస్లో వెళ్ళినందుకు అంత క్రౌడ్ లేకుండే అనమాట. ఇంకొకటి వీళ్ళు వెళ్ళినప్పుడు ఒకటే దర్శనం ఉండే, ఇప్పుడు మాత్రం చాలా ఏమంటారు స్పెషల్ దర్శనమ్స్ అయిపోయినాయి. 100 దర్శనం, 300 అండ్ 500 దర్శనం కూడా అయిపోయిందనమాట. సో మేము ఇక్కడ నుంచి ముందుకి అక్కడ చాలా ట్రాఫిక్ ఉండే అని చెప్పి ఇక్కడ నుంచి కార్ పార్క్ చేసుకొని పైకి అనేది వెళ్ళామన్నమాట. ఇది ఏమంటారు అక్కడ ప్రోగ్రామ్స్ అవుతాయని చెప్పి అక్కడ మేము ఒక ఫోటో తీసుకున్నాము, తమ్ముడు పార్క్ చేసి వచ్చే వరకు. సో ఇలా వెళ్తున్నాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అక్కడ అన్ని టికెట్స్ అమ్ముతారు, ఫోన్స్ అనేది అక్కడ పెట్టొచ్చు. అండ్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కూడా మనకి రైట్ సైడ్లో కూడా ఫోన్స్ పెట్టేది, ప్రసాదాలు అవి అక్కడ ఉంటుంది. ఇక దర్శనం అయిపోయింది. మేము 100 రూపీస్ స్పెషల్ దర్శనంలో వెళ్ళినాం అనమాట. ఎందుకంటే నార్మల్ మనం డైరెక్ట్ దర్శనం వెళ్తే మాత్రం 3 to 4 hours పడుతుంది అన్నట్టు చెప్పారు వాళ్ళు. మినిమం 2.5 hours అయితే పడుతుందంట. చాలా అంటే చాలా రష్ ఉండే. సో అక్కడ హనుమంతుడి పెద్ద స్టాచ్యూతో పాటు ఇక్కడ దాని ముందే ఫౌంటైన్ కూడా ఉంది అనమాట. సో అక్కడ వీడియోస్ తీసుకున్న తర్వాత కొంచెం లోపలికి దిగిన తర్వాత ఇక్కడ కొలువులు విష్ణుస్వామి పండుకొని ఉంటాడనమాట. చాలా పెద్ద విగ్రహం. అసలు యాక్చువల్గా అందరూ ఆ విగ్రహంని చూడడానికి వెళ్తారు దేవుని దర్శనం తర్వాత. సో మేము లోపల దేవుని దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని, ప్రసాదం కూడా పెట్టారనమాట, రవ్వ కేసరి టైప్, చాలా బాగుండే ప్రసాదం కూడా. సో ఇక మేము కిందికి దిగేసి పైనుంచి చూసే వాళ్ళు కూడా ఉంటారు. పైనుంచి కూడా మీకు వ్యూ చూపిస్తాను. ఇది యాక్చువల్గా కిందికి దిగినాం అనమాట. కింద దిగి ఇక్కడ వ్యూ మనకి పూజలు అయినాయి అనుకుంటా, అందుకని అక్కడ విగ్రహాలు దేవుళ్ళది కూడా పెట్టారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పడుకొని ఉన్నాడు దేవుడు. సో చాలా అంటే నైట్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎవరైతే సేవ చేయించారు కదా దేవుడిది, వాళ్ళే ఇక్కడ దీపాలు వదిలి భజన చేస్తూ స్వామివారికి భక్తితో అలా వాళ్ళు మాత్రమే ఆ కొలనులో ఉన్నారనమాట. చూడండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే చేయించారో వాళ్ళకి మాత్రమే లోపల అలౌడ్ ఉండే. దీపాలు వదిలి దేవుడికి మొక్కుతున్నారు. సో ఇలా అయిపోయిన తర్వాత మేము పైనుంచి కూడా మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా పైనుంచి ఇలా ఉంటుంది. పైనుంచి అయితే చాలా బాగుండే. మేము ఇక్కడ ఒక పిక్స్ తీసుకొని ఇక్కడ చూడండి వాటర్లో దేవుడు. ఇక అంతా అయిపోయిన తర్వాత దర్శనం బయటికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, బయటికి వెళ్ళే ముందు ఇక్కడ గరుడు దేవుడు ఉంటాడు అనమాట. యాక్చువల్గా ఇలా రావాలనుకుంటా పైకి, ఎందుకంటే అక్కడ పాదాల దార ఉంది పైకి. సో ఇది మాకు తెలుసు, కాకపోతే అక్కడ రష్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కారు మేము దిగలేదని, సో వెళ్ళే దారిలో ఇట్లా వెళ్దామని చెప్పి మేము అక్కడ నుంచి వచ్చామన్నమాట. సో
అక్కడ పైనుంచి వచ్చి ఇక్కడ చూడండి కింద ఎంత పెద్ద పాదాలు ఇక్కడ పాదాలని దర్శించుకొని ఇలా కూడా మనం పైకి వెళ్ళొచ్చు అనమాట దేవుణ్ణి దర్శించుకోవడానికి. కార్ పార్కింగ్ చేసుకున్న వాళ్ళు అక్కడ ముందుకెళ్ళి అక్కడ నుంచి కార్ పార్కింగ్ మేము ఫస్ట్ వచ్చాం కదా ఆ వే నుంచి రావచ్చు. సో ఇలా 2 వేస్ నుంచి దేవుడి దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక దర్శనం అయిపోయినాక అక్కడ పాప్కార్న్ ఉంటే పిల్లలకి పాప్కార్న్ తీసుకొని ఇక ఇంటికి బయలుదేరిపోయాం. ఇదండి మా వీడియో చూసి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి. డూ